ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది కూడా ఈ రోజేనంట మమ్మీ. ఏం మాట్లాడుతున్నావురా? అవును మమ్మీ, ఆ రాజు వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. వాళ్ళు మాట్లాడుకోవడం మాత్రమే కాదు మమ్మీ, మావయ్య కూడా విషయం చెప్పారు. ఆయన్ని హాస్పిటల్ కూడా రమ్మన్నారు, కానీ మావయ్య మీటింగ్ ఉంది, రావటం కుదరదని చెప్పారు. వాళ్ళ స్పెషల్ ఇంజెక్షన్ని తీసుకొచ్చి రాఘవ్ గాడికి ఇవ్వడం జరిగితే ఆ రాఘవ్ కోమాలో నుంచి బయటకొచ్చి నోరు విప్పడం గ్యారంటీ మమ్మీ. ఎలా అయినా ఆ ఇంజెక్షన్ రాఘవ్కి వేయకుండా ఆపాలి మమ్మీ. ఎలా ఆపుతాంరా దీపక్? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎక్కువ టైం లేదు, త్వరగా చెప్పు. ఇలా చేశామంటే ఇంజెక్షన్ రాఘవ్ దగ్గర కాదు కదా, హాస్పిటల్కే చేరదు. శభాష్ కోమలి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఈ ఇంజెక్షన్ వెళ్లకుండా ఆపొచ్చు. వంటి ఇప్పుడు హ్యాపీనా? ఇప్పుడు హ్యాపీ కాదమ్మా. ఈవినింగ్ వరకు మీరిద్దరు నాతోనే ఉంటే అప్పుడే హ్యాపీ. సరే, అలాగే ఉంటాం. కానీ ఈవినింగ్ వరకు అంటే రోడ్ల మీద ఏం చేస్తాం బంటి? జూ పార్క్ వెళ్దామా? ఆహా వద్దాం మమ్మీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనీ సినిమాకి వెళ్దామా బంటి? ఆహా వద్దు నాన్న, 3 గంటల సేపు మనం కలిసే ఉన్నా ఒక్కరికొకరు మాట్లాడుకోకుండా సినిమా చూస్తూ ఉండాలి. అది నాకు ఇష్టం లేదు. ఈరోజు అంతా నేను మీతో ఆడుకోవాలి. అలాంటి ప్లేస్ ఏదైనా ఉంటే తీసుకెళ్ళు. బంటి, వాటర్ ఫాల్స్ కి వెళ్దామా? ఆహా వద్దు, ఇంతకు ముందు వెళ్ళాము కదా. సరే అయితే ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పు. నానా ఐస్ క్రీమ్ తిందమ్మా. వద్దు బంటి, ఈ క్లైమేట్ కి ఐస్ క్రీమ్ తింటే నీకు కోల్డ్ చేస్తుంది. నీకు కోల్డ్ చేస్తే సామాన్యంగా తగ్గదు. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ఒక్కసారి తిందామమ్మా. వద్దు, ప్లీజ్ అమ్మా. వద్దు. వదిలేండి అమ్మాయి గారు. బంటి ఇష్టాన్ని మనం ఎందుకు కాదనాలి? ఒక్క ఐస్ క్రీమే కదా, తినిపిద్దాం. యే! నాన్న నాన్న, ఐస్ క్రీమ్ అంటే వెనకెళ్ళిపోయింది. తిప్పుతా, యూటర్న్ తీసుకుంటా. ఏం కావాలి బంటి? నాకు బ్లాక్ కరెంట్ కావాలి ఓ నాన్న. బ్లాక్ కరెంట్ ఇవ్వండి. అమ్మాయి గారు మీరేం తీసుకుంటారు? బటర్ స్కాచ్ మీ ఫేవరెట్ కదా, అదే తీసుకోండి. ఓ బటర్ స్కాచ్ ఇవ్వండి. నాకు కుల్ఫీ ఇవ్వండి. నాన్న, అమ్మకి ఇష్టమైనవన్నీ నీకు కులుతుంటాయా? గుర్తుంటాయి బంటి. మరి నా ఇష్టాలు ఎందుకు కులుతులేవు? ఆ, నీ ఇష్టాలు ఎందుకు గుర్తులేవు? అన్నీ గుర్తున్నాయి, చెప్పాలా? నేను ఏదో కామెడీగా అన్నలే నాన్న. పద వెళ్దాం. ఆ, బయటికి తీసుకొచ్చినందుకు నాకు థ్యాంక్స్. ఐస్ క్రీమ్ కి ఓకే చెప్పినందుకు నీకు థ్యాంక్స్. నీ వల్ల మేం కూడా చాలా రోజుల తర్వాత ఇలా వచ్చాం బంటి. నీకు కూడా థ్యాంక్స్. రా ఎక్కు బంటి.
బంటి బంటే బంటే బంటి బంటి ఇక్కడ కూడా లేడు. ఏమైపోయాడు? బంటి ఇక్కడే ఉండాలి కదా అమ్మాయి గారు. బంటే బంటి సార్, ఇక్కడ చిన్న బాబుని ఏమన్నా చూసారా? చూడలేదు. బంటే బంటే బంటి బాబు, చిన్న బాబుని చూసారా? లేదండి. ఎక్స్క్యూజ్ మీ, చిన్న బాబు ఉండాలి. మీరేమైనా చూసారా? లేదండి, కనబడలేదు. ఎటు వెళ్ళిపోయాడు అమ్మాయి గారు? ఇప్పటి వరకు మనతోనే ఉన్నాడు కదా రాజు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాకు చాలా ఇక్కడే కంగారుగా ఉండాలి కదా, ఉంది. అటు వెళ్ళి చూద్దాం పదండి. బంటి రాజు ఎక్కడైనా కనిపించాడా? కనిపించలేదు అమ్మాయి గారు. అమ్మాయి గారు రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజు బంటి చెప్పరా. అన్నా, నువ్వు చెప్పినట్టే ఆ బుడ్డోని కిడ్నాప్ చేశాం. వీడిని ఎక్కడ తీసుకురావాలన్నా? నేను చెప్పిన ప్లేస్కి తీసుకొని రండి. సరే అన్నా, అలాగే తీసుకుని వస్తాం. సరే. మొత్తానికి బుడ్డోడు కిడ్నాప్ అయ్యాడు.